నేను చెప్తే మీరెవ్వరూ నమ్మరని ఇన్నాళ్ళు పల్లవి గురించి మీకెవరికి చెప్పలేదు. తన బుద్ధి మార్చుకోమని, మంచిగా ఉండమని నేను చాలాసార్లు నచ్చజెప్పాను, హెచ్చరించాను. ఆయన కూడా ప్రవర్తన మార్చుకో. అవని వదినకి తెలిసిన విషయాలు నాకు తెలియకపోయినా పల్లవి చేస్తున్న అరాచకాల గురించి నాకు తెలుసు. కానీ తన లైఫ్ పాడకూడదని వదిన నన్ను పల్లవి గురించి నిజం చెప్పకుండా ఆపిందన్నయ్య. ఈ పల్లవే నువ్వు వదిన విడిపోయేలా చేసిందన్నయ్య. ఎంత పని చేశావు నువ్వు? నిన్ను నువ్వు చేసింది తప్పు కాదే. నేరం, ఘోరం, మోసం, పగ, దగ, కుట్ర అన్నీ నువ్వే చేశావు. నీలాంటి దాన్ని క్షమించడం కూడా పాపమే అవుతుంది. బిడ్డవని, నా సొంత మనవరాలివని నేనెంత అపురూపంగా చూశా. నువ్వు ఈ ఇంటి కోడలవైన కారణంగా నా కూతురి కుటుంబం, నా కుటుంబం కలిసిపోయాయని ఎంతో సంతోషపడ్డాను కదే. నువ్వు ఆడదానివి కాబట్టి నిన్నేం చేయలేకపోతున్నాను. నువ్వు చేసిన పనికి నరికి పోగులు పెట్టిన పాపం లేదు. హుసై పాపాత్మురాలా, మేం నీకేం అన్యాయం చేశామని ఇంత దారుణాన్ని కొడిగట్టావు? నాకు, నా కుటుంబానికి మంచి చేస్తున్నట్టుగా నటించి అవని మీద నాకు ద్వేషం, పగ పెరిగేలా చేశావు కదే. నీ మనసులో ఇన్ని కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. ఎంతగా నమ్మించావి నన్ను. అడవిలో ఉన్న జంతువులు ఆకలి తీర్చుకోవడానికి మరో జంతువుని చంపి తింటాయి కాని నీలాగా జీవితాలతో ఆడుకోవు. జంతువు కన్నా నీచమైన నువ్వు ఆడదానిలా ఎలా పుట్టావు? ఛే! నీ శవాన్ని తీసుకెళ్లి నీ బాబు చేతుల్లో పెట్టి అప్పుడు వాణ్ణి నరికేస్తాను, చంపేస్తానని.